హ్యావ్ యూ ఎవర్ వండర్ కొన్ని ఫ్రెండ్‌షిప్స్ ఎలాంటి ఫైట్స్ లేకుండా, ఎలాంటి డ్రామా లేకుండా, ఏమి లేకుండా సడెన్‌గా డిసపియర్ అయిపోతాయి. నిన్నటిదాకా, మొన్నటిదాకా కలిసి చట్టపట్టాలేసుకున్న తిరిగిన పీపుల్ సడెన్‌గా ఏమవుతదో తెలీదు. స్ట్రేంజర్స్ లాగా అయిపోతారు. జస్ట్ వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అలా డిసపియర్ అయిపోతుంది. విత్ ఎ బంచ్ ఆఫ్ మెమోరీస్‌తో. చాలా ఫన్నీగా అనిపిస్తుంది గదా! ఒకప్పుడు ఎవరి లైఫ్ గురించైతే మొత్తం అన్ని విషయాలు అన్నీ తెలుసో, ఇప్పుడు వాళ్ళ గురించి మనకేం తెలీదు. ఏమీ తెలీదు. మేబీ కొన్నిసార్లు వాళ్ళ ఫోటోస్ సోషల్ మీడియాలో ఎక్కడైనా కనిపించినా గానీ, ఇప్పుడు లైక్ కొట్టాలా? కొట్టకూడదా? ఓకే. ఇప్పుడు లైక్ చేస్తే నేను వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నానేమో. షుడ్ ఐ నో ఆర్ నాట్? అని ఒక కన్‌ఫ్యూజన్‌లో ఆగిపోతూ ఉంటాం. సడెన్‌గా వాళ్ళకి మెసేజ్ చేయాలనిపించినా గానీ, ఇప్పుడు మెసేజ్ చేసి వాళ్ళనెందుకు బాదర్ చేయడం అని ఎన్నో సార్లు మెసేజ్ టైప్ చేసి గూడా డిలీట్ చేసేసి పంపించకుండా ఆగిపోవడం. ఇలా చేసే ఉంటారు. బట్ హియర్ ఈస్ ద ట్రూత్. అన్ని ఫ్రెండ్‌షిప్‌లు పెద్ద పెద్ద గొడవలతోనే కాదు. కొన్ని సైలెంట్‌గా, క్వైట్‌గా ఫేడ్ అయిపోతూ ఉంటాయి. అసలెందుకు ఏంటి అనేది గూడా కారణం గూడా తెలీదు. అసలు మనకు కంప్లీట్‌లీ అర్థం గూడా కాదు. అండ్ రియాలిటీలో అది చాలా హర్టింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటుంది. దిస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ వై ఫ్రెండ్‌షిప్ ఫేడ్స్ అవే సడెన్‌గా, సైలెంట్‌గా. ఎందుకిలా అవుతుంది? అండ్ ఇలా మనం ఫేస్ చేసినప్పుడు మనమేం అర్థం జేసుకోవాలి? తప్పు మన వల్ల జరిగిందా? వాళ్ళ వల్ల జరిగిందా? అండ్ ఆల్సో ఇలాంటి సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం మాట్లాడుకుందాం. వై ఫ్రెండ్‌షిప్స్ ఫేడ్స్ అవే. లైఫ్ హ్యాపెన్స్ అండ్ పీపుల్ గెట్ బిజీ. లెట్స్ బీ రియల్. ఇఫ్ అడల్టింగ్‌కే ఒక ట్యాగ్‌లైన్ ఉంటే లెట్స్ క్యాచ్ అప్ సూన్. చెప్పావా ఇలా? చాలా మందికి చెప్పే ఉంటావు గదా! కానీ ఆ లెట్స్ క్యాచ్ అప్ సూన్ అనేది ఎప్పటికి అవ్వదు. నెవర్. మనందరం లైఫ్‌లో చాలా బిజీగా అయిపోయాం. ఈ పని, నా పని, వర్క్, రెస్పాన్సిబిలిటీస్, స్ట్రెస్ మన లైఫ్ మనం హ్యాండిల్ చేసుకోవడమే కష్టం. ఇలాంటి ఒక స్పేస్‌లో ఎక్కడో చోట తెలుసో తెలియకో ఫ్రెండ్‌షిప్ అనేది మనం లేటర్ మోడ్‌లోకి తోసేస్తూ ఉంటాం. కానీ అది లేటర్ మోడ్‌లో ఆగుతుందా అంటే లేదు. నెవర్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. ఎప్పటికీ మనం దానికంటూ ఒక టైము, స్పేస్ ఇవ్వకపోవడం. జస్ట్ రిమెంబర్ కాలేజ్‌లో మీకొక బెస్ట్ ఫ్రెండ్ ఉండే ఉంటారు గదా! ఎంత జాన్, జిగిరి, జబ్బా అంటే మీ లైఫ్‌లో జరిగే ప్రతీది వాళ్ళకి అప్ టు డేట్, టైమ్ టు టైమ్ అన్నీ తెలుసు. ఒకటి మీరన్నా జెప్తారు, లేదంటే వాళ్ళన్నా అడుగుతూ ఉంటారు. రోజు కాల్ మాట్లాడుకుంటారు. చాలా విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. బట్ నౌ దే ఆర్ రియల్లీ బిజీ విత్ దేర్ పర్సనల్ లైఫ్. వాళ్ళ జాబు, వాళ్ళ రిలేషన్‌షిప్ అని, వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ లైఫ్‌తో బిజీ అయిపోయారు. సమ్‌వేర్ ఎల్స్ అక్కడ డిస్‌కనెక్షన్ మోడ్ ఒచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ మాట్లాడుకుంటలేదు. ఎక్కువ షేర్ చేసుకుంటలేదు. వాళ్ళ గురించి మీకు కానీ, మీ గురించి వాళ్ళకి కానీ ఎక్కువ తెలియట్లేదు. యూ హావ్ గ్రోన్ ఇంటూ ఎ డిఫరెంట్ పర్సన్. యూజువల్లీ మనందరం కాలేజ్‌లోనో, స్కూల్‌లోనో ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్‌లో ఒకలాగుంటాం. బట్ రైట్ నౌ మనం అలాగే ఉన్నామంటే నో. పోనీ మనతో ఫ్రెండ్‌షిప్ చేసిన వాళ్ళు అలాగే ఉన్నారు అంటే నో. కాలంతో పాటు లైక్ మన ఏజ్‌తో పాటు మనం చాలా మారిపోతూ ఉంటాం. మన మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది. ఫ్రెండ్‌షిప్‌లో ఎస్పెషల్లీ మనకి ఎలాంటి వేవ్ లెంత్ ఉంటుంది అంటే వాళ్ళకి మనకి సిమిలర్‌గా ఉండడమో, లేకపోతే మాట్లాడుకోవడానికి చాలా స్టఫ్ ఉండడమో, అలా మ్యూచువల్ థింగ్స్ మోర్ కనెక్షన్స్ ఉండడం వల్ల ఆ ఫ్రెండ్‌షిప్ అనేది లైక్ మోర్ బిల్డ్ అవుతూ ఉంటుంది. దట్స్ హౌ ఫ్రెండ్‌షిప్ స్టార్ట్స్. కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత సమ్‌వేర్ ఎల్స్ ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వకపోతే ఎక్కడో సంథింగ్ డిస్‌కనెక్షన్ అయితే వచ్చేస్తుంటది. ఎందుకంటే వాళ్ళకి మనకి పెద్దగా మాట్లాడుకోవడానికి కామన్‌గా ఇంట్రెస్టెడ్‌గా ఉండేవి ఏమి ఉండవనమాట. ద ఎఫర్ట్ బికమ్ వన్ సైడెడ్. హావ్ యూ ఎవర్ నోటీస్ యూ ఆర్ ది ఓన్లీ వన్ హూ ఈస్ రీచింగ్ ఔట్. నీ ఫ్రెండ్ మంచిగున్నాడో లేదా అని తెలుసుకోవడానికి నువ్వు కాల్ చేయడం, కనుక్కోవడంలో తప్పులేదు. కానీ ప్రతిసారి ఏం జరుగుతున్నా కూడా నువ్వు మాత్రమే కాల్ చేసి, నువ్వు మాత్రమే మెసేజ్ చేసి, నువ్వు మాత్రమే వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ అప్డేట్స్ ఆర్ ఎల్స్ వాళ్ళ లైఫ్‌లో జరిగే ఏదైనా తెలుసుకోవడం లాంటివి చేస్తూ ఉంటే వన్ డే నువ్వు అలసిపోతావు. నువ్వు చేయడం ఆపేస్తే ఆ ఫ్రెండ్‌షిప్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఎండిపోతుంది. కన్వర్జేషన్స్ నువ్వు చేయకపోతే అక్కడితో ఆ కన్వర్జేషన్ చచ్చిపోతుంది. వన్ సైడ్ ఫ్రెండ్‌షిప్స్ ఉంటే ఇలాగే ఉంటుంది. ఫ్రెండ్‌షిప్స్ అనేవి ఎప్పుడూ టూ వే స్ట్రీట్‌లా ఉండాలి గానీ, వన్ మ్యాన్ సర్కస్ లాగా అస్సలు ఉండకూడదు. ఎందుకంటే సీ నువ్వొకళ్ళ గురించి పట్టించుకుంటున్నప్పుడు, టైమ్ ఇస్తున్నప్పుడు 10 టైమ్స్ నువ్వు ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు అట్‌లీస్ట్ అక్కడి నుంచి ఒక 2 టైమ్స్ అన్నా రాకపోతే దేర్ ఈస్ నో వే ఆఫ్ గ్రోయింగ్ దట్ ఫ్రెండ్‌షిప్. ఏదో ఒక రోజు ఎక్కడో చోట నీ ఓపిక నశించినప్పుడు ఎండిపోతూ ఉంటుంది. ఈవెన్ ఇది నువ్వు వేరే వాళ్ళకి చేయొచ్చు. వేరే వాళ్ళు నీకన్నా చేయొచ్చు. ఇట్ నీడ్ టు బి బోత్ ది సైడ్స్. జస్ట్ ఇమాజిన్ నీ బిజీ షెడ్యూల్‌లో నీకు టైం లేకపోయినా గానీ యూ హావ్ టు క్రియేట్ అరే! ఒక్క 2 నిమిషాలు టైం ఉండదా నీకు ఒక మెసేజ్ జేయడానికి? రోజు కాకపోయినా 2 రోజులకొకసారో, వారానికొకసారో ఎలా ఉన్నారు ఏంటి అని అడిగేంత టైం లేదు అనంటే దట్స్ ఎ బిగ్ జోక్. దట్స్ ది ఎక్స్‌క్యూజెస్ వి ఆర్ గివింగ్ టు సంబడీ ఆర్ వి ఆర్ టేకింగ్ ఫ్రమ్ సంబడీ.
అన్‌స్పోకెన్ కాన్‌ఫ్లిక్ట్స్ ఆర్ అన్‌రిజాల్వ్డ్ ఇష్యూస్. కొన్నిసార్లు కొన్ని ఫ్రెండ్‌షిప్స్ జస్ట్ అలా దానంతట అదే ఫేడ్ అయిపోవు. సైలెంట్‌గా ఉండడం వల్లే అవి మాయమైపోతూ ఉంటాయి. ఏదైనా ఒక ప్రాబ్లమ్ వస్తే, ఏదైనా దేని వల్లన హర్ట్ అయ్యుంటే, పోనీ ఏదైనా జరుగుంటే మాట్లాడుకొని సార్ట్ ఔట్ జేసుకోవాలి. లేదు. మీరెళ్లి వాళ్ళని అడగరు. వాళ్ళొచ్చి మీకు చెప్పరు. ఏమి జేసుకోకుండా మీ అద్భుతమైన ఫ్రెండ్‌షిప్ తెలియకుండా టైమ్‌తో పాటు డిసపియర్ అయిపోతూ ఉంటుంది. సమ్‌టైమ్స్ ఇట్ విల్ బి టూ లేట్ టు అండర్‌స్టాండ్ థిస్. ఎందుకు మీరు మాట్లాడుకుంటలేదు అనంటే, మీరు ఏమి చెప్పరు, వాళ్ళు ఏమి చెప్పరు. ఎందుకంటే మీకు ఏమి తెలీదు. ఎందుకంటే మీరెప్పుడు టైమ్ తీసుకొని సాల్వ్ చేసుకోవాలని అనుకోలేదు. ఇఫ్ ఇలాంటి సిట్యుయేషన్స్ ఒస్తాయి. మోస్ట్ ఆఫ్ ది రియల్ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ ఏదో ఒక ఏజ్‌లో వి ఆల్ ఫేస్. ఏమవుతదో తెలీదు. ఎందుకు మాట్లాడుకోరో తెలీదు. ఏంటి ప్రాబ్లమో గూడా అర్థం గాదు. మీకొక వెర్షన్ ఉంటుంది. అవతలోళ్ళకి ఒక వెర్షన్ ఉంటుంది. ఆ 2 ఎప్పటికి మ్యాచ్ అవ్వవు. ఎవరో వచ్చి మిమ్మల్ని కలుపుతారు అని అనుకుని వెయిట్ చేస్తూ ఉంటే, ఈ పాటికి ఫ్రెండ్‌షిప్ అనే ఒక డాట్ కూడా కనిపించదనమాట. సో, అది ఫ్రెష్‌గా ఉన్నప్పుడే ఇట్స్ ఓకే. మీ ఇగోస్‌ని పక్కన పెట్టేసి అట్‌లీస్ట్ ఎందుకు, ఏంటి అనేది ఆ మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ని క్లియర్ చేసుకోండి. లేదు అని అనుకుంటే అడవిలో కొన్ని చెట్లు ఎలా పెరుగుతాయో, ఎవరు ఎలాంటి కేర్ తీసుకోకపోయినా, ఇన్ ది సేమ్ వే మీ దగ్గర మీ ఫ్రెండ్‌షిప్‌లో ఉండే డిస్టెన్స్ గూడా మీరు ఏమీ చెయ్యకపోయినా అలా పెరిగిపోతూ ఉంటాయి అంతే. ఒకవేళ ఇలాంటి ఫ్రెండ్‌షిప్స్ ఫేడ్ అయిపోయే ఒక ఫేజ్‌లో మీరుంటే, హౌ టు డీల్ విత్ ఇట్? వి హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ నాట్ ఆల్ ఫ్రెండ్‌షిప్స్ ఆర్ మెంట్ టు బి ఫ్రెండ్స్ ఫరెవర్, ఫ్రెండ్‌షిప్స్ ఫరెవర్. ఈ చిన్న జీవితం అనే లైఫ్‌లో మనం చాలా మందిని కలుస్తాం. చాలా మందికి కనెక్ట్ అవుతాం. చాలా మందిని ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకునే ఉంటాం. కానీ ఎంతమందినైతే మనం ఫ్రెండ్స్ అని అనుకున్నామో, బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకున్నామో, అందరూ మన ఎండ్ ఆఫ్ ది లైఫ్ వరకు రారు. ఫ్రెండ్‌షిప్స్ అన్నీ కూడా ఫరెవర్ ఉండవు. కొన్ని మాత్రమే ఉంటాయి. కొన్ని సీజనల్‌గా కొంతమంది కొన్ని లెసన్స్ నేర్పించడానికి మాత్రమే వస్తూ ఉంటారు. అండ్ వి నీడ్ టు రెస్పెక్ట్ ఇట్ నో మ్యాటర్ వాట్ ఏదేమైనా. ఎందుకంటే వన్స్ వాళ్ళనే మనం బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకున్నాం. వాళ్ళే మన ఫరెవర్ అని అనుకున్నాం. వాళ్ళే మనకు అన్నీ అని అనుకున్నాం. దట్స్ ది ఫేజ్. ఆ ఫేజ్‌కి ఒక బ్యూటీ ఉంది. ఆ బ్యూటీని మనం అలాగే ఉంచేసుకోవడం బెటర్. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎ లాట్ ఆఫ్ హేటింగ్ ఆర్ హేట్రెడ్. రీచ్ ఔట్ బట్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఫీల్స్ రైట్. ఇఫ్ యూ ఆర్ మిస్సింగ్ సంబడీ జస్ట్ వాళ్ళకి మెసేజ్ జెయి. హే! ఎలా ఉన్నావు? ఏంటి? నేను నిన్ను మిస్ అవుతున్నాను. నాకు గుర్తొచ్చావు. లైఫ్ ఎలా ఉంది? ఏంటి? అనేది మెసేజ్ చెయి. ఇన్ రిటర్న్ ఒక రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇఫ్ యూ ఫీల్ దట్ ఈస్ కనెక్టెడ్ దెన్ దట్స్ ఫైన్. కొన్నిసార్లు ఆ రెస్పాన్స్ డ్రైగా వాళ్ళు అన్‌ఇంట్రెస్టెడ్‌గా లైక్ ఆ బాండ్ లేనట్టు మీకు అనిపిస్తే జస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఇంగ అంతే. దాన్ని మళ్ళీ మెస్ చేసుకునో, లేదంటే దాన్ని ఫోర్స్ చేసో, ఒకప్పుడులాగా ఉండే ఫ్రెండ్‌షిప్ అవ్వాలి, రావాలి అని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని, నిన్ను నువ్వు బ్రేక్ చేసుకోకు. బికాస్ అది వెళ్ళిపోయింది. వస్తే దట్స్ ఫైన్. రాకపోయినా నువ్వు అంతే విధంగా యాక్సెప్ట్ చేయాలి. డోంట్ టేక్ ఇట్ పర్సనలీ. ఫేడ్ అయిన ఫ్రెండ్‌షిప్‌కి, మాయమైన ఫ్రెండ్‌షిప్‌కి, ప్రతి ఫ్రెండ్‌షిప్ వర్కౌట్ అవ్వకపోవడానికి కారణం మీరే అని మిమ్మల్ని మీరు నిందించుకోకండి. ప్రశ్నించుకోకండి. ఎందుకంటే సమ్‌టైమ్స్ ఇట్స్ నాట్ యూ. అవతల వాళ్ళ నుంచి కూడా ఉంటుంది. ఒకప్పుడు మీ పాత్స్ సిమిలర్ ఉన్నా, ఇప్పుడు డిఫరెంట్‌గా ఉంది. మీ లైఫ్ వేరు, వాళ్ళ లైఫ్ వేరు. వాళ్ళ లైఫ్‌లో గో త్రూ అవుతున్న సిట్యుయేషన్స్ వేరు. మైట్ బీ వాళ్ళకి స్పేస్ కావాలేమో. వాళ్ళకి ఫ్రెండ్‌షిప్స్ ఇవి ఇప్పుడు అవసరం లేదేమో. వాళ్ళు ఇంట్రెస్టెడ్ లేరేమో. మీరంటే నచ్చట్లేదేమో. ఏదన్నా రీజన్ అయ్యుండొచ్చు. ఇట్స్ నాట్ యూ. ఒక ఫ్రెండ్‌షిప్ ఫేడ్ అవ్వడానికి మీరు మాత్రమే కారణం కాదు. అవతల పర్సన్ కూడా. ఫోకస్ ఆన్ ది పీపుల్ హూ షో అప్ ఫర్ యూ. కొన్నిసార్లు పోయిన వాటిని పట్టుకొని వేలాడడం కన్నా, చుట్టూ ఏవున్నాయో వాటిని రియలైజ్ అవ్వడం చాలా బెటర్ అనమాట. ఇది కొంచెం యాక్సెప్ట్ చేయడానికి ఆర్ రియాలిటీలో అప్లై చేయడానికి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. దట్స్ నాట్ ఈజీ. ఫ్రెండ్‌షిప్ వాల్యూ తెలిస్తే ఇలా మాట్లాడరు. ఇవన్నీ మీకు అనిపించొచ్చు. బట్ వీ హావ్ టు అండర్‌స్టాండ్ ఇన్ రియల్ లైఫ్ వెళ్ళిపోయిన వాళ్ళని వద్దని అనుకున్న ఫ్రెండ్‌షిప్పు లేదంటే మాయమైపోయిన ఫ్రెండ్‌షిప్ కోసం ఏదో ఒక రోజు వస్తుందని చెప్పేసి చుట్టూ ఉండే మనుషుల్ని మనం రియలైజ్ అవ్వకపోతే, వాళ్ళకి టైం ఇవ్వకపోతే, వాళ్ళని మనం పట్టించుకోకపోతే మన లైఫ్‌లో ఎవరు ఉండరు. ఒంటరిగా మిగిలిపోతూ ఉంటాం. అండ్ దట్స్ రియల్లీ హార్డ్. సమ్‌టైమ్స్ వి నీడ్ పీపుల్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. అందరికి ఎవరో ఒకళ్ళు గావాలి. మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి, పంచుకోవడానికి, ఏడవడానికి, ఓదార్చడానికి, నవ్వుకోవడానికి, తిట్టుకోవడానికి, కొట్లాడుకోవడానికి వి నీడ్ సంబడి. వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ కోసం కాకుండా మీ ఫ్రెండ్‌షిప్ కావాలి, మీ టైం కావాలి, మీరు కావాలి అనుకునే పీపుల్ కూడా మీ చుట్టూ ఉన్నారు. మైట్ బీ మీరు కళ్ళు తెరిచి చూడట్లేదేమో. అలాంటి వాళ్ళకి మేబీ బెస్ట్ ఫ్రెండ్స్ అనే ట్యాగ్ ఇచ్చే ఓపిక మీకు లేకపోయినా అట్‌లీస్ట్ వాళ్ళతో మంచిగా ఉండండి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మీతో మంచిగా ఉంటే.
ఇట్ విల్ బీ రియలీ చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్, మన వాళ్ళు, మన అని అనుకునే వాళ్ళు ఇప్పుడు మన లైఫ్‌లో లేరు. మన లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలీదు. మనం ఏం గో త్రూ అవుతున్నామో తెలీదు. వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలీదు. వాళ్ళ లైఫ్‌లో ఏం గో త్రూ అవుతుందో తెలీదు. అసల ఆ బాండే లేదు. ఆ మనుషులని చూసినా మాట్లాడే ఫ్రీడమ్ లేదు. అన్నీ మాయమైపోయినాయి. ఇవి యాక్సెప్ట్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. నాకు గూడా కాలేజ్ లైఫ్‌లో చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. లైక్ చాలా చిల్‌గా ఉంటుండే. అన్నీ షేర్ చేసుకుంటుండే విత్ నో ఫిల్టర్స్. బట్ ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు అనంటే ఐ హావ్ నో ఐడియా. కొన్నిసార్లు కొందరు ఏ రీజన్స్ లేకుండా మాయమైపోయారు. కొందరు వాళ్ళ కారణాల వల్లే మాయమైపోయారు. కొందరు లైక్ ఎలాగెలాగో మాయమైపోయారు. సమ్‌టైమ్స్ కొన్నిసార్లు కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఎప్పటికి విడిపోమని అనుకుంటాం గదా! సో, వాళ్ళు డిసప్పేర్ అయిపోయినప్పుడు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. అవతల నుంచి ఎఫర్ట్స్ కనిపించవు. కొన్నిసార్లు మనం పెట్టినా గూడా సేమ్ ఎఫర్ట్స్ వాళ్ళకి ఉన్నాయని మనకనిపించదు. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే కొన్ని సార్లు ఈవెన్ డిస్టెన్స్ ఒచ్చి ఏ కారణాల వల్ల మాట్లాడుకోవడం ఆపేసినా, ఎవరి లైఫ్‌లో అయినా ఒక పెద్ద ప్రాబ్లమ్ ఒచ్చిందని ఎవరి లైఫ్ త్రూ నుంచన్నా తెలిసినా కూడా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వకపోతే అది ఇంకా ఇంకా హర్టింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇంకా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఒక సిట్యుయేషన్ నా లైఫ్‌లో కూడా జరిగింది. నాకు కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కాలేజ్ టైమ్‌లో. సమ్‌వేర్ ఎల్స్ ఏదో కారణాలకి అన్‌ఆన్సర్డ్ ఆర్ అసలు ఏమో అర్థం గాని ఒక రీజన్స్‌కి డిస్టెన్స్ ఒచ్చింది. బట్ నా లైఫ్‌లో కష్టం, పెద్ద కష్టం. లైక్ చిన్న చిన్నవి వేరు. మన లైఫ్‌లో మన పేరెంట్స్‌ని కోల్పోవడం అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్. అలాంటి టైంలో గూడా మనం సో కాల్డ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళ దగ్గరికెళ్ళి ఈస్ ఎవ్రీథింగ్ ఓకే అని ఒక మెసేజ్ గూడా రానప్పుడు దట్ రియల్లీ బ్రేక్స్ అస్. దాని గురించి కూడా కొన్ని ఇయర్స్ నేను బాధపడ్డాను. బట్ ఐ యాక్సెప్టెడ్ ఇట్స్ ఓకే. ఐ జస్ట్ నీడ్ టు ఫర్‌గివ్ ది పీపుల్. ఒకానొక టైంలో, ఒకానొక ఫేజ్‌లో దే ఆర్ కైండ్ టు మీ, దే ఆర్ గుడ్ టు మీ, దే ఆర్ ఎవ్రీథింగ్ టు మీ. మేబీ ఇప్పుడు కాదేమో. ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో నా లైఫ్‌లో వాళ్ళు లేరేమో. నేను వాళ్ళ లైఫ్‌లో లేకపోవచ్చు. బట్ ఇట్స్ ఓకే. ఆ బ్యూటిఫుల్ ఫేజ్‌ని అంతే బ్యూటిఫుల్‌గా వదిలేయడం బెటర్. ఇన్‌స్టెడ్ ఆఫ్ వాళ్ళని హేట్ చేయడమో, లేకపోతే అదే పట్టుకొని నేను వేలాడడం కన్నా ఐ హావ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. ఏదో ఒక రోజు వాళ్ళు తిరిగొస్తే దట్స్ ఫైన్. బట్ డెఫినైట్‌లీ ఇవన్నీ అడుగుతాను. ఎందుకు లేరు అని చెప్పేసి వస్తే. రాకపోయినా దట్స్ ఫైన్. బికాస్ ఐ అండర్‌స్టాండ్ వాళ్ళకి నేను అంతవరకే. వాళ్ళు నా లైఫ్‌లో అంతవరకే. నా చుట్టూ ఉండే వాళ్ళని మనం చూడాలి. ఎవరైతే మన లైఫ్‌లో మనం కావాలనుకుని వస్తున్నారో వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి. దిస్ ఈస్ వాట్ ఐ అండర్‌స్టాండ్ ఫ్రమ్ మై రియల్ లైఫ్. యూ కెనాట్ ఫోర్స్ సంబడీ టు స్టే ఇన్ యువర్ లైఫ్. ఇన్‌స్టెడ్ మీ దగ్గర ఒక ఆప్షన్ ఉంది. వాళ్ళని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు? విత్ ది పెయిన్ వాళ్ళు మీకిచ్చిందా? లేకపోతే ద మెమరీస్ వాళ్ళు మీకిచ్చేవా? ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు అనేది మీ చేతుల్లో మాత్రమే ఉంది. ఒకవేళ ఈ వీడియో మీకు ఎవరినన్నా మీరు కోల్పోయిన ఫ్రెండ్స్‌ని గుర్తు చేస్తుంది అనంటే జస్ట్ కుదిరితే వాళ్ళకొక మెసేజ్ జేసేయండి. లేదు వాళ్ళు వదిలేసారు మిమ్మల్ని కంప్లీట్‌లీ అని అనిపిస్తే టేక్ ఎ డీప్ బ్రీత్ అండ్ లెట్ ఇట్ గో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.